సాహితీ మిత్రులందరికీ తెలుగు కథా స్రవంతికి దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం. వీడ్కోలు సీరియల్ నవల. రచన దర్భా లక్ష్మీ అన్నపూర్ణ. కథలోకి వెళ్ళిపోదామా? ఒకరితో ఒకరు ఎక్కువగా మాట్లాడుకోవాలన్న వాళ్ళిద్దరికీ భయం వేస్తోంది. శశిరేఖతో తగువ పెట్టుకోవటం మానేసి జీవిత సత్యం అర్థమయ్యే కొద్దీ ఆనంద్కి జీవితం నిస్సారంగా అనిపించసాగింది. తన జీవితానికి లక్ష్యం ఏమిటి? రేపో మాపో రాలిపోబోయే తను లక్ష్యం అంటూ ఏం పెట్టుకోగలడు? సామాన్యంగా ఏ తల్లిదండ్రులకైనా పిల్లల్ని పైకి తీసుకురావడం లక్ష్యంగా ఉంటుంది. అటువంటి లక్ష్యం తను పెట్టుకోను లేడు, నెరవేర్చను లేడు. భార్యని తల్లిదండ్రుల్ని ఆనందంగా ఉంచగలగటం అది తన వల్ల కాదు. వాళ్ళకి దుఃఖాన్నే మిగిల్చి తను వెళ్ళిపోబోతున్నాడు. ఏ ధ్యేయమూ లేని జీవితం విసుగ్గా అనిపిస్తోంది. ఒకసారి తండ్రితో ఇదే మాట అన్నాడు. దానికి ఆయన చెప్పిన సమాధానం మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుని భగవంతుడిని స్మరించుకుంటూ ఉండు. ఈ జీవితానికి అంతకన్నా కావలసింది ఏముంది అన్నారాయన. తల్లితో చెబితే నీకేదో అయిపోతుందన్న భయాన్ని వదిలేసి నీ భార్యాపిల్లలతో ఆనందంగా ఉండటానికి ప్రయత్నించు. జీవితంలో మన అంతిమ లక్ష్యం ఆనందమే కదా. అలాంటప్పుడు ఆనందాన్ని ఏ విషయంతోనూ ముడిపెట్టకుండా ఆనందంగా ఉంటూ పనులు చేసుకుంటూ ఉంటే ఇక బాధపడటానికంటూ ఏమి ఉంటుంది చెప్పు అన్నారావిడ. ఆనంద్ నాకేదో రోగం వచ్చిందన్న విషయాన్ని నేను మర్చిపోయినా నా భార్య మర్చిపోలేదుగా. ఇవాళ దగ్గరికి వస్తే రేపు ఎడబాటు భరించాలని భయపడుతున్నట్టుగా ఉంది అనుకున్నాడు మనస్సులో. ఇదే మాట శశిరేఖతో అంటే మౌనంగా తలదించుకుంటుందే తప్ప సమాధానం చెప్పదు. ఆలోచిస్తున్న కొద్దీ ఆనంద్కి అనిపించసాగింది, ఈ మనస్సు చాలా చిత్రమైంది. దానిలోకి ఎలాంటి పిచ్చి పిచ్చి ఊహలైనా రావచ్చు. అందులో పరిస్థితులు ఇలా ఉన్నప్పుడు ఇక చెప్పనే అక్కర్లేదు. ఇప్పుడు తను శశి చేతిలో తెడ్డు లేకుండా మహాప్రవాహంలో పడవలో ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంది. ఆ ప్రవాహంలో పడవ ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నట్టుగా తమ ఇద్దరి ఆలోచనలు ఎటు పడితే అటు వెళ్ళిపోతున్నాయి. తనకేమో అందరూ తనని మర్చిపోతారేమోనన్న స్వార్థం, శశికేమో ఆనంద్ తోడు ప్రేమ లేకుండా ఒంటరిగా నేను బ్రతకగలనా అని కంగారు. ఈ గందరగోళంలో చివరికి ఒకళ్ళనొకళ్ళు అపార్థం చేసుకోవటమే మిగులుతోంది. భగవంతుడా, సరైన దారి చూపించు. దూరమైపోతున్న మనస్సుల్ని దగ్గరికి చేర్చు. దృశ్యం మారింది. ఆ రోజు ఆనంద్ ఎందుకో మనస్సు అస్సలు బాగాలేదు. అందరి జీవితాలు సజావుగా సాగిపోతూ ఉండగా తన జీవితంలోనే ఎందుకు ఇలాంటి పెను తుఫాను చెలరేగింది? ఎప్పుడో పూర్వజన్మలో చేసుకున్న పాపం తనని వెంటాడి వేధిస్తోందా? ఏ జన్మలో చేసిన పాపానికి ఆ జన్మలోనే శిక్ష విధించాలి కానీ దానిని ఇంకో జన్మకి తరలించటం సరికాదు. చేసిన తప్పు గురించి మర్చిపోయి జన్మలే మారిపోయాక ఇంకా శిక్ష విధించి ఏం లాభం? తనకి తెలిసి తన జీవితాన్ని అర్ధాంతరంగా బలుగునేంత తప్పు తనేమీ చేయలేదు ఈ జన్మలో. అయితే ఇంకా అందరిలాగా సంపూర్ణంగా బ్రతకాలని ఉంది. తల్లిదండ్రులకి చివరిదాకా అండగా నిలవాలని ఉంది. వాళ్ళని వయసులో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోవటం తనకి ధర్మం కాదు. శశిరేఖని పువ్వుల్లో పెట్టి చూసుకుంటూ నీకు నేను ఉన్నానుగా, ఏ చింత పెట్టుకోవద్దు అని చెప్పాలని ఉంది. పిల్లలకి అండగా నిలిచి తండ్రిగా వాళ్ళకి పరిపూర్ణ ప్రేమని అందించి వాళ్ళు జీవితంలో స్థిరపడితే చూసి మురిసిపోవాలని ఉంది. ఇన్ని మంచి కోరికలున్న తను నిజానికి ఉన్న ఈ 4 రోజులు కూడా తన వాళ్ళని సంతోషంగా బ్రతకనిచ్చేలా లేడు. వాళ్ళందరూ ఈ ప్రపంచంలో హాయిగా ఉంటారు. తనే వెళ్ళిపోవాలన్న ఈర్ష్య, బాధ భగ్గుమంటున్నాయి. తనని వాళ్ళు మర్చిపోతారేమోనన్న భయం నిలవనీయటం లేదు. తను భౌతికంగా ఈ ప్రపంచంలోంచి వెళ్ళిపోయినా తను వాళ్ళ జ్ఞాపకాల్లో అనుక్షణం మెదులుతూ ఉండాలని తన కోరిక. మరణం తర్వాతి దశ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఈ భూమి మీద జీవితానికి మరణం తర్వాత జీవితానికి కనిపించే వారధి అంటూ ఒకటి ఉంటే మనిషి ప్రతిదానికి ఇంతగా తాపత్రయపడిపోడేమో. మరణం తర్వాత కూడా తన వాళ్లతో అనుబంధం పంచుకోగలిగితే, కనీసం ఒకరినొకరు చూసుకోగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది. తన కోరికలకి తనకే నవ్వొచ్చింది ఆనంద్కి. చిన్నపిల్లాడు చందమామ మీదకి వెళ్ళి కాసేపు ఆడుకుని వస్తాను అన్నట్టుంది. మళ్ళీ అంతలోనే జ్ఞాపకం వచ్చింది. డబ్బులు బాగా ఉన్న విదేశీయులు ఇప్పుడు అక్కడ సరదాగా గడిపి రావటానికి ప్రయత్నాలు చేస్తున్నారట. క్రింది తరగతి వాడికి కోరికలు తీర్చుకునే శక్తి తక్కువ ఉన్న
వాళ్ళు మనస్సులకి సాంఘిక బంధనాలు ఎక్కువ పెట్టుకోకుండా హాయిగా ఉంటారు. ఎటొచ్చి కోరికలుండి తీరనిది మధ్యతరగతి వాడికే. ఆనంద్కి తన మీద తనకే భయంగా ఉంది. ఏదో కొద్ది రోజులు ఎవరి మీద కినుకు వహించకుండా సహనంగా ఉన్నాడు. ఎవరి పనులలో వాళ్ళు కాస్త నిమగ్నమై ఉండటంతో మళ్ళీ ఆ అసహనం తనలో తలెత్తుతుందేమోనని భయంగా ఉంది. అతని ఆలోచనలకి తగ్గట్టుగానే ఆ రోజు ఆనంద్ విషయం తెలిసిన శశిరేఖ పింతల్లి చూడటానికి వచ్చారు. ఏదో పెళ్లి చేసి పంపించేసిన అన్నగారి కూతురు ఇన్నాళ్లకి జ్ఞాపకం వచ్చిందన్నమాట అనుకున్నాడు ఆనంద్. వాళ్ళ బాధలో ఎక్కువ శశిరేఖ గురించే ఉంది. వాళ్ళ అమ్మాయి జీవితంలో ప్రశాంతత లేకుండా పోయిందని కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. అన్నయ్య లేకపోయినా శశిరేఖకి మంచి సంబంధం చూసి పెళ్లి చేశాను. పిల్లా పాపలతో హాయిగా ఉందని సంతోషపడ్డాను. పైనుంచి చూస్తున్న అన్నయ్య కూడా ఆనందపడి ఉంటాడు. కానీ ఇలా ఆనంద్ అన్యాయం చేస్తాడని, అన్యాయం జరుగుతుందని ఊహించలేదు. పక్క గదిలోంచి మాటలు విన్న ఆనంద్కి ఎలాగో అనిపించింది. తను కావాలని శశిరేఖకి అన్యాయం చేయటం లేదుగా, తన మీద నింద మోపుతాడెందుకు ఈయన అనిపించింది. కానీ అది ఒక పడికట్టు పదం కదా అనిపించింది. ఇందులో ఎవరూ అన్యాయం చేయటం లేదు. అందరినీ ఆ భగవంతుడే చూసుకుంటాడు. పింతండ్రి మాటలకి ఉలుకు పలుకు లేకుండా బొమ్మలా కూర్చుంది శశిరేఖ. ఆనంద్కి అనిపించింది, కూతురు సుఖ సంతోషాలు చూసిన అన్నగారు సంతోషపడతాడట. పైకి వెళ్ళిపోయాక ఇవన్నీ చూడటం సాధ్యమా? తను చూడగలడా? తను వెళ్ళిపోయాక శశిరేఖకి ఆర్థిక బాధలేవీ ఉండవు. పిల్లల్ని చదివించుకుంటూ ధైర్యంగా ఆనందంగా ఉంటే పైనుంచి చూసి తను ఏమనుకుంటాడు? ఆనందమే పడతాడేమో. ఎందుకంటే అప్పుడు మనిషి కాడుగా తను. ఈర్ష్యా కోపం ఉండటానికి. శశిరేఖ తండ్రి బాధపడతాడేమో, తన కూతురికి కష్టసుఖాలు పంచుకునే భర్త లేడని. ఇంతకీ శశిరేఖ భావాలు ఎలా ఉంటాయో అప్పుడు తను తెలుసుకోగలడా? అందరి బాధ శశిరేఖ పిల్లల గురించే. వెళ్ళిపోయేవాడికేం పర్వాలేదనా? వెళ్ళిపోయేవాడు ఉండగానే నరకం చూస్తున్నాడని వాళ్ళకేం తెలుసు? కానీ తొందరలోనే ఒక మహానుభావుడి మార్గదర్శకంలో శశిరేఖ తనకి జీవితంలోకి సంతోషాన్ని, జీవితం పట్ల ఆశని తీసుకురాబోతుందని ఆనంద్కి తెలియదు. శశిరేఖకే తెలియదు. మళ్ళీ వాళ్ళ జీవితాల్లో ఆనందాల పుష్పాలు విరబూస్తాయని, మమతల పరిమళాలు వెదజల్లుతాయని. వాళ్ళ జీవితాల్లోకి జీవితాన్ని ఎలా చూడాలో తెలియజెబుతూ దానిలో ఆనందాలు ఎక్కడెక్కడ నిక్షిప్తమై ఉన్నాయో విప్పి చెప్పే వ్యక్తి వాళ్ళ జీవితాల్లోకి రాబోతోందని వాళ్ళకి తెలియదు. తన జీవితంలోని అశాంతికి వీడ్కోలు చెప్పే రోజు రాబోతోందని ఆనంద్కి ఆ క్షణంలో తెలియదు. సశేషం.